దేవునితో 40 రోజులు పశ్చాత్తాప హృదయముతోనూ వినయాన్వితమైన మనస్సుతోనూ వచ్చిన మమ్ము నీవు అంగీకరించుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. మార్చి 5వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 18వ ఉపవాస దినము, మంగళవారము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34వ వచనము నుండి 43వ వచనము వరకు. అజరయ నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను. ప్రభూ, నీవు మాతో చేసుకొనిన నిబంధనమును రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకుము. అప్పుడు నీ గౌరవము నిలుచును, మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహామునకు, నీ సేవకుడు ఈసాకునకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొను. నీవు వారి సంతానమును ఆకాశము నందలి చుక్కల వలెను, కడలియొడ్డు నందలి ఇసుక రేణువుల వలెను వృద్ధి చేయుదునని బాస చేసితివి. కాని ప్రభూ, నేడు మేము ఇతర జాతుల కంటెను స్వల్ప సంఖ్యాకులమయ్యున్నాము. మా పాపాల వలన మేము వసించు తావులందెల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకు ఇప్పుడు రాజుగాని, ప్రవక్తలుగాని, నాయకులుగాని లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయమునూ లేదు. నైవేద్యములర్పించి నీ మన్నన బడయుటకు తగిన తావునూ లేదు. మేము పశ్చాత్తాప హృదయముతో వినయాన్వితమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన వేలకొలది గొర్రె పిల్లలను దహనబలిగా గొనివచ్చిన వారిని వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణమనస్సుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మినవారు ఏనాటికి భంగపాటునందరు. మేము పూర్ణహృదయముతో నిన్ను అనుసరించి నిన్ను ఆరాధించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతో ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండునట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకుము. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 4 నుండి 5, 6 నుండి 7, 8 నుండి 9 వచనములు. అందరూ, ప్రభూ, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొను. ప్రభూ, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యము నందు నడిపింపుము. నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధింపుము. అందరూ, ప్రభూ, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొను. ప్రభూ, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచు వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొను. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొను. అందరూ, ప్రభూ, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొను. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ, ప్రభువు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొను. సువిశేష పఠనమునకు ముందు వచనము. నేను ప్రభువు కొరకు ఆశతో వేచియున్నాను. నేను అతని వాగ్దానమును నమ్మితిని. అతడు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసుగువాడు. సువిశేష పఠనము. మీలో ఎవడైనా తన సోదరుని క్షమించని ఎడల తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 18వ అధ్యాయము 21వ వచనము నుండి 35వ వచనము వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభూ, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా. నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయముల అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు, 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయన పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు
తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగనే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయును విక్రయించి ఆ రుణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టును, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కాని అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడియున్న తన తోటి సేవకులలో నొకనిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమునంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరించక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానునకు వెరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఎవరైనా తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అటులనే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మీరు మాత్రమే మాకు దేవుడవు ప్రభు. నీ సన్నిధిలో గడుపు ఒక్క గడియ బయట 1000 దినములతోనైనను సరిపోల్చలేనిది. మీ నిబంధనలను అనుసరించులాగున మమ్ము బలపరచండి ప్రభు. మా పాపములను మన్నించండి. మీ అమితమైన ప్రేమతో తరతరముల వరకు మా బిడ్డలను పెడత్రోవలు పట్టకుండా కాపాడి దీవించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డలని ఆశీర్వదించి వీరిపై మీ ప్రేమ వరాలను కురిపించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సహోదరీ సహోదరులను వారి వైవాహిక జీవితం నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెంది నీ విశ్వాసంలో జీవించులాగున దీవించండి ప్రభు. పరీక్షలు వ్రాస్తున్న మా బిడ్డలకి మంచి తెలివిని, జ్ఞాపకశక్తిని దయచేసి ఉత్తమ ఫలితాలు పొందుటకు సహాయము చేయండి ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొను. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.